ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం విస్సన్నపేట మండలంలోని చుట్టుపక్కల గ్రామాలలో సంక్రాంతి ముసుగులో కోడి పందాలు, జూదాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని, సంక్రాంతి పండుగ అంటే సాంప్రదాయబద్ధంగా జరుపుకోవాలని, ఎవరైనా కోడి పందాల కొరకు బరులు లాంటివి సిద్ధం చేస్తే చర్యలు ఉంటాయని తిరువూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ అబ్దుల్ నబీ, విస్సన్నపేట సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ జీవీవి సత్యనారాయణ తెలియజేశారు. జరుగుతున్నట్టు సమాచారం ఉంది. దాని మీద ఎట్టి పరిస్థితుల్లో కూడా సంక్రాంతి నేపథ్యంలో ఎక్కడా కూడా ఇలాంటి జూదాలని కానీ కోడి పందాలని కానీ ప్రోత్సహించేది లేదు. ఒకవేళ అట్లా ఎవరైనా ముందుకు వచ్చి బరులు ప్రిపేర్ చేసుకున్నా, లేకపోతే దానికి సంబంధించి సన్నద్ధం చేసుకున్న ఏదైనా పరికరాలు కానీ అలాంటి కత్తులు కానీ అలాంటి సన్నద్ధం చేసుకున్న వాళ్ళందరి మీద కూడా చట్టపరంగా మరియు పోలీస్ స్టేషన్ స్థాయిలో కఠినమైన చర్యలు తీసుకోబడతాయి. అలాగే ఈ యొక్క సంక్రాంతికి సంబంధించి మండల్ లెవెల్లో టీమ్స్ కూడా కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. దాంట్లో తహసీల్దార్ గారు, అలాగే ఎస్ఐ గారు, అలాగే యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్కి సంబంధించిన వెటర్నరీ డాక్టర్ కానీ, లేకపోతే ఎన్జిఓ ఆర్గనైజేషన్కి సంబంధించిన సభ్యుడు కానీ దాంట్లో మెంబర్గా ఉంటారు. వీళ్ళు ముగ్గురు కూడా ఏదైతే కోడి పందాలు కానీ లేదా జూదాలు నిర్వహించినటువంటి ప్రదేశాలు ఉన్నాయో దాంట్లో జాయింట్ ఇన్స్పెక్షన్ చేసి అక్కడ ఏదైనా ప్రిపరేషన్స్ ఉన్నట్లయితే వాటిని తొలగించడం జరుగుతుంది. అలాగే కన్సర్న్డ్ ఏరియా ఎవరైతే దాన్ని ప్రిపరేషన్ చేశారో వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి. అలాగే దీనికి సంబంధించి ఎవరైనా బ్రీడర్స్ ఈ కాక్స్ సంబంధించి ఈ కోళ్ళు సంబంధించి బ్రీడింగ్ తయారు చేసినటువంటి ఉన్నా కానీ, లేకపోతే ఈ కత్తులు తయారు చేసినట్టు వాళ్ళందరి మీద కూడా చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి. అలాగే గతంలో ఉన్న ఈ నేరాలకు పాల్పడిన వాళ్ళు ఎవరైతే వ్యక్తులు గుర్తించామో వాళ్ళందరినీ కూడా తహసీల్దార్ గారి ముందు ఎక్కువ అమౌంట్కి బైండ్ ఓవర్ కూడా చేయించడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ప్రజలు గమనించి ఇలాంటి జూదాల జోలికి వెళ్లకుండా సంక్రాంతి అంటే సాంప్రదాయ పద్ధతిలో పండుగ నిర్వహించుకోవాలని చెప్పేసి పత్రికాముఖంగా మరియు మీడియా సోదరుల ముఖంగా విస్సన్నపేట ప్రజానికాన్ని తెలియజేస్తున్నాను.